అసలు ఐఎన్సీఆర్ అంటున్నారు, మీడియా నడవలేదు. అసలు ఆన్ చేస్తున్నావా? ఆన్ చేస్తాను. రమ్మన్నా సార్ పురుషోత్తం ఓకే ఇది డీసీ ఇందులోకి ఇన్పుట్ డీసీ ఇన్పుట్ నుంచి ఏసీ కన్వర్టర్. ఇది ఏసీ, ఇది మీరు చూడండి, ఇది డీసీ డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ కరెంట్ అది ఇందులోంచి ప్యానల్ నుంచి వచ్చేది. ఇక్కడ నుంచి ఏసీ కావాలంటే 110 to 120 వరకు పెడతాం. డీసీ పెడతాం. డిఫరెన్స్ లాస్ట్ మీరు కలిపి 2 కావాలి కాబట్టి 2.1 మనతో ఈ రీతి కలిపి 2 kW అది పోయే సో దట్ అవుట్పుట్ వస్తుంది. ఏసీ నుంచి మన బై డైరెక్షన్, ఇది మన బై డైరెక్షన్. మీటర్ నుంచి ఇండోర్ సర్వీస్. ఇప్పుడు ఇది నిన్న మనం చేసాం 24 hours. ఎక్స్ప్లెయిన్
నిన్నటి నుంచి దీంట్లో ఎంత పవర్ ఇప్పుడు ఇది 2 కిలోవాట్స్ ప్రజెంట్ 787 మెగావాట్స్ కిలోవాట్స్ only second from 9:30 to 5:30 start working in early morning 5 o'clock. Yes. Except for 3 hours నిన్న 2 to 6 అయింది 5:30కి చీకటి పెట్టుకుంటాం ఇవాళ మార్నింగ్ మళ్ళీ 6:30 నుంచి స్టార్ట్ అయింది 6:30 7:30 10 hours 10 plus 3 13.5 hours it has generated around 12 kW ఇక్కడ మన మీటర్ ఎంత కన్జ్యూమ్ చేశారు బాబు ఇది కన్జ్యూమ్ అయింది మీటర్లో మన బయట ఎంత కన్జ్యూమ్ అయింది నువ్వు నిన్న మీటర్ పెట్టినప్పటికీ ఇప్పటికి ఇంపోర్ట్ అయింది సార్ ఇది ఎక్స్పోర్ట్ సార్ 14 యూనిట్స్ అదే సార్లే ఇక్కడ వచ్చింది ఇంపోర్ట్ ఎంత ఇంకోటి వచ్చి ఇప్పుడు కాదు మొత్తం నిన్నటి నుంచి అదే సార్ 100 నుంచి సార్ 11 ఎంత చూపించారు కదా మనకు 13 9 చూపించారు 13 9 చూపించారు 15 యాక్చువల్ గా ఇప్పుడు కొత్త మీటర్ పెట్టాం సార్ నెక్స్ట్ దీన్ని అంటే ఇప్పుడు మనము ఈ సర్వీస్ నెంబరు దీన్ని ఎంట్రీ చేస్తే అది అప్పటి నుంచి మనం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళది దీంట్లో ఎంట్రీ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు నిన్నటి నుంచి ఎంత కరెంట్ వచ్చింది? సార్ చెప్పండి సార్. ఎంత లోపలికి వెళ్ళింది, ఎంత బయట వెళ్ళింది? సార్ ఇది ఎక్స్పోర్ట్ సార్. ఎక్స్పోర్ట్ ఇంకా ఏం బయటికి వెళ్ళలేదు సార్. బయటికి వెళ్ళలేదు. 395 సరే ఓకే అది కాదులే కానీ బాబు ఒక్క నిమిషం ఎక్స్పోర్ట్ సార్. ఓకే నువ్వు తీస్తావా ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు తీసినప్పుడు ఇప్పుడు రాదు సార్. సార్ లేదు సార్ నేను ఇంతకుముందు చూశాను సార్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ 9 ఉంది, ఎక్స్పోర్ట్ 14 అంటే 5 యూనిట్స్ ఎక్స్పోర్ట్ అయ్యింది. ఆ లెక్క తీసుకుంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ విల్ బి అరౌండ్ ఆల్మోస్ట్ యావరేజ్ 4 వేసుకున్నా కూడా 120 యూనిట్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది. వీళ్ళ కన్జంప్షన్ తక్కువ ఉంది. వీళ్ళ కన్జంప్షన్ 98 యూనిట్స్. ఒకసారి ప్యానల్ ఇంత మునుపు కన్జంప్షన్ ఎంత ఉండదు ఇల్లు? మీదేనమ్మా ఇల్లు? ఈ ఇల్లు మీదేనా? నువ్వేనా? ఓకే శోమా, ఎంత కరెంట్ ఛార్జ్ చేస్తా ఉంది మీకు ఇంత మునుపు? 250 రూపాయలు వచ్చేది. విజయానంద్ గారు 250 రూపాయలు వచ్చేది. 250 రూపాయలు అంటే స్లాబ్ లో ఎన్ని యూనిట్స్ వస్తారు? లెస్ దెన్ 100. యూనిట్ కి 3 రూపీస్ సార్. 60 యూనిట్స్ పర్ మంత్ సార్ యావరేజ్. 60 అయితే 6 × 3 180 ప్లస్ 40 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అలా అన్ని కలిపి 300 దాకా బిల్ వస్తుంది సార్. ఎనర్జీ ఛార్జెస్ సర్వీస్ ఛార్జ్ 250 వస్తూ ఉంది. కాబట్టి 60 యూనిట్స్ వాడతారు. 60 యూనిట్స్ వాడుతున్నారు సార్. ఈ సిస్టమ్ పెట్టాక 240 వస్తుంది సార్ పర్ మంత్.
సో 180 దాకా వాళ్ళు గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయాలి. డేలో మనం చూసింది 4 యూనిట్స్. ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ చేసి యూనిట్కి ఎంత ఇస్తున్నాం? ₹2.09 సార్. ₹2.09. కాబట్టి ఒక 200 కానీ ఇస్తే 200 రాదు, 150 అట్లా వస్తుంది. 60 తీసేయండి, ఇక్కడ 60 తీసేస్తే 140 into 280 రూపీస్ వస్తుంది. ఇది వాడి 280. ₹2.09 ఇప్పుడంతా ఇది ఒకటే బిల్డింగా? ఎంతమంది మీరు? ముగ్గురు. ఓకే, నేను చూస్తాను పైన, అన్ని చూస్తున్నాను. ముగ్గురు పెట్టారు, ముగ్గురు కలిసి చెబుదాం. డ్రామా మీ కోడలు అమ్మాయి రండి. ఓకే సార్, బాబు చూడు ముందే ఏ పని అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నమస్కారమ్మా. మీ ఇదా? నువ్వెంత కరెంట్ ఛార్జ్ ఎంత కడుతున్నావు? కరెంట్ ఛార్జీలు ఎంత కడుతున్నారు మీరు? అమ్మా 300 కడుతున్నారమ్మా. ఎవరికి చేస్తాను? వారానికి 3 రోజులు హాస్పిటల్కి పోలే, ఏం పని చేసేదానికి కాదు. మాకు 3 పిల్లలు. చూద్దాం ఏం చేయాలి, చేద్దాం. ఏదైనా మీరు చేస్తే నేను చూస్తాను, చూసి చేస్తాను, సహాయం చేస్తాను. తీసుకోండి. ఐ వాంట్ టు ఇది హెల్ప్ చేయాలి, అది చేయాలి, చేద్దాం. మూడు ఇండ్లకు 3 పోర్షన్లు 3 వరుసగా పెట్టాను సార్. 1, 2, 3. మిగిలిన కూడా ఇక్కడ టోటల్ 14 హౌసెస్. ఇప్పుడు 4 సార్, ఈచ్ ఈజ్ 500 into 4 2 kilowatts. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్, ఇక్కడ ఇంకొంచెం ముందర పెట్టాను అనుకోండి, 3 పెట్టచ్చు. పెట్టచ్చు సార్, 4 ప్యానల్స్ పెట్టచ్చు. 6 ఇంకొక 2 యాడ్ చేయడమే ఇక్కడ చేయడం. ఒకటి చేశారనుకోండి, కనీసం 78,000 ఇచ్చామనుకోండి, మిగిలింది వాళ్ళకి బ్యాంక్ లోన్ పెట్టుకున్నారనుకోండి, అదర్వైజ్ మనమే ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రపోర్షనట్గా కట్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎస్, ఎంత చేయగలుగుతాం మరిగా వర్కౌట్ చేస్తాను సార్. మనం అనుకుంది ఏంటంటే యావరేజ్ 2 kilowatt అయితే మనకి దగ్గర 60,000 సబ్సిడీ వస్తుంది. 1.1 lakh వరకు స్కీమ్ వస్తుంది. 40,000 మనము సబ్సిడీలోంచి అడ్జస్ట్ చేద్దాము అనే స్కీమ్తో మొదలుపెట్టాము. మిగిలిన వాళ్ళకి ఏమనుకుందామంటే బ్యాంక్ టైఅప్ చేద్దాము. ఈ బ్యాంక్ టైఅప్ చేసిన దాన్ని ఈ డిఫరెన్షియల్ యూనిట్స్ ఏ ఉన్నాయో ఆ యూనిట్స్ది ఈ బ్యాంక్ లోన్ కింద అడ్జస్ట్ చేద్దాము అనుకున్నాం. దట్ వాజ్ ద స్కీమ్. మనం ఎట్లా చేసినా మనకు డ్రోన్ ఇమేజ్ చూపించవచ్చు. ఈ విలేజ్ వరకు చేసాం, 14 చేసాము. మొత్తం అన్ని సిస్టమ్స్ కలిపి. ఇది ఇప్పుడు మనం ఉన్న హౌస్ సార్, చుట్టూ 14 హౌసెస్లో కంప్లీట్ చేసాం సార్. ఈచ్ యూనిట్కి ఎంత కాంట్రాక్ట్ లోడ్ ఉందో దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం సార్. అంటే గ్రిడ్ సపోర్ట్ చేయాలి కాబట్టి. సో వాళ్ళు ఒక్కొక్కరు 500 తీసుకున్నారు సార్. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల 2000కి అప్గ్రేడ్ అవ్వాలి వాళ్ళు. సో ఆటోమేటిక్ లోడ్ ఎన్హాన్స్మెంట్ కూడా డిస్కౌంట్ నుంచి చేస్తున్నాం సార్. సో డిటిఆర్లు 2 ఉన్నాయి సార్. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 20% స్పేర్ కెపాసిటీ ఉంది. సో దాంట్లోనే ఈ జనరేషన్ కూడా ఆగ్మెంటేషన్ అక్కర్లేదు. కేబులింగ్ మేనేజ్. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఈ ఊర్లో 96 హౌస్ హోల్డ్స్ ఉన్నాయన్నమాట సార్. 96 ఎప్పటికి అయిపోతాయి? డూయింగ్ ఇట్ ఇన్ 10 weeks. ఇదిగోండి సార్,
ఇలా ఒక్కొక్క సిస్టమ్ మొత్తం అన్ని 14 హౌసెస్కి ఈచ్ హౌస్కి వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా ఇన్స్టాల్ చేసి అన్ని గ్రిడ్కి కూడా సార్ కనెక్ట్ అనేది ఏంటంటే ఇలాంటి స్పేస్ ఎక్సెస్ ఉన్న చోట వై డోంట్ యు గో ఫర్ దట్ ఈస్ వన్ వే. సెకండ్ యాంగిల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎక్సెస్ ఉంది కూడా ఫుల్గా వెళ్తాం అనుకోండి, దెన్ వాళ్ళకు సఫిషియంట్ ఎనర్జీ వాడుకున్నాక మిగిలిన ఇస్తారు, మనం గ్రిడ్ తీసుకుంటాం, ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ వన్ ఆప్షన్. సో దట్ మనకు కూడా వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది, మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫోకస్ ఏరియా దాన్ని మీరు చేయడానికి ప్రాబ్లం ఏంటి? నెంబర్ 1, విలేజ్లో మొత్తం 100% ఎప్పటికి అవుతుంది? We are just right now we are doing 92, sir. When you are going to complete 92? 10 weeks, sir. We will finish off everything. 1 week is over already. సివిల్ వర్క్ కొంచెం టైం పడుతుంది. Only because we can't pierce the roof, sir. రూఫ్ టచ్ చేయం కదా సార్. Shape it. We have to put the concrete and the blocks. ఈవెన్ 120 విండ్ స్పీడ్ వచ్చినా విత్స్టాండ్ అయ్యేలాగా సార్ ఇది. సో ఎంఎన్ఆర్ డిజైన్ అది ఇచ్చారు సార్. సో దాని తగ్గట్టు సివిల్ వర్క్ కొంచెం That is the only reason for that. For a day, how many you are able to do? One team, how many? We are able to do. You are having any constraints on panels? So only the curing is a constraint, sir. No, I am asking you, you are having any problem with panels? No, as of now we don't have, sir. Then, what is each team, how much work they are doing a day? Or this is the overall one team, how many they can do in a week? Sir, it will take 3 days to commit one system, sir. 3 days to commit one system perfectly. 3 days, one system. With one Okay. team. One team, how many people? 4 people. 4 people. Yes, all are skilled Okay. technicians. If you can make it 20 teams, Okay. 20 into 4, 80 పీపుల్. 80 man days. Yes. Simultaneously 20 teams are working. You can complete 4 days, one village, or 5 days. Okay, so the one more issue is the supply chain management issue was there. So we need to pre-plan that entire things. Starting the day will be 80 days only, but before that we need to start the procurement. That is where I am saying you have to plan. Yeah, sure. We do. You are having a constraint of panels, you don't have any constraint, no? No, sir. This In particular panel future we they don't will have, sir. definitely have a constraint of this in future In future we'll have, Now sir. Because of the demand, sir. సప్లై సార్. No. Because of the demand. డొమెస్టిక్ DCR. కాంపోనెంట్ అని ఉంది సార్. డిసిఆర్ అని పెట్టారు, డొమెస్టిక్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్ అని. అంటే విత్ ఇన్ ది ఇండియా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండాలి సార్. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసేసేవాళ్ళు చైనా నుంచి. సో ఓన్లీ డిసిఆర్కి గ్రాంట్ వస్తుంది సార్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అంటే ALM2 దీనికి అవసరం లేదు కదా. There is a huge demand for the domestic content panels because of the subsidy in other సెల్ states కూడా ఇక్కడ also. రెడీ అవ్వాలని పెట్టారు సార్. No, that is where I am saying everywhere there is a demand. Yes, sir. It will pick up. Yes, sir. You are working. Yes, sir. We can't make it procurement simultaneously, go in a big way, Yes, sir. and then we'll complete first mover advantage will take. Okay, sir. Definitely, sir. Okay, sir. ఈ 2 We'll plan it డేస్ out. చేశారు సార్. మొన్న కాన్స్టిట్యున్సీ ఈ ఊరు 2 ఊర్లు చేసే ఊరికి నువ్వు నన్ను కన్విన్స్ కదా. కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్లాన్ ప్లానింగ్ మొత్తం కాన్ఫిడెన్సీకి ఎన్ని కావాలో ప్లాన్ చేసుకుని నాట్ ఓన్లీ కాన్స్టిట్యున్సీ, వాట్ ఐఎమ్ సేయింగ్, వాళ్ళు 1 crore ఇచ్చారు ఈ ఇయర్ ప్రొవిజన్. 1 crore లో మనం 10 లక్షలు అనుకుంటున్నాం. Why can't you go 20 lakhs? Somebody is not using first year. Second year everybody will gear up. Then demand will increase. Then supply will have a less. వెండర్స్ 400 మెంబర్స్ ఉన్నారు సార్. అందరికీ చెప్పాము మొత్తం ప్రొక్యూర్ చేయండి, ఆర్డర్స్ ప్లేస్ చేయండి. స్టేట్ లో ముందు ఎక్కువ చేయాలి, మిగతా స్టేట్ల కంటే ముందు మనం చేస్తాము. సో 400 మెంబర్స్ కి టార్గెట్ ఇచ్చాము సార్. వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సప్లై ఇవ్వగానే మనం ఇంకా హౌసెస్ కి రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. When you are going to ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు? come with a action plan, detailed action plan. So RFP can go for rate contract, sir, because if you have to do in a machine mode, RFP అయితే సింగిల్ వెండర్ అవుతాడు సార్. రేట్ కాంట్రాక్ట్ అయితే మల్టిపుల్ వెండర్స్ అవుతాం. చేయొచ్చు సార్. ఆల్రెడీ 400 మెంబర్స్ ని మనం ఎంపైర్లు చేసాం సార్. వాళ్ళ రేట్స్ కూడా ఎంఎన్ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నవే తీసుకున్నాం సార్. ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు మనం. ఇచ్చేసేయండి. ఎస్ సార్. ఇచ్చేసి నెంబర్ ఆఫ్ టీమ్స్ పెంచేయండి. అందుకే సార్ ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 10 లక్షలు దాటింది మన రిజిస్ట్రేషన్. ఇంకొక 1 వీక్లో మిగిలిన ఇంకొక 10 లక్షల వరకు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయితే సైమల్టేనియస్గా వెండర్స్కి పుష్ చేసేస్తాం సార్. అక్కడి నుంచి లింక్ చేసేస్తాం. అంటే రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయొద్దని అంటున్నాను. వెండర్కి లింక్ చేసేస్తాం. దాంతో వెండర్ని ఇప్పటి నుంచే పెట్టేయండి. విల్ హ్యావ్ ఏ డీటెయిల్ మీటింగ్ విత్ వెండర్స్ కూడా పెడతాం సార్. పెట్టేసి పుష్ ఇట్. వాళ్ళ ability ఎంత అంటే ఇది వెరీ ఇదేమి షాక్ ఏం కొడదు కదా. అది లైటింగ్ అరెస్ట్ కూడా పెడతాం సార్. మొత్తం కనెక్ట్ చేయాలి. లైటింగ్ అరెస్ట్ కూడా పెడతాం. నెక్స్ట్ ఇన్వర్టర్ కూడా గ్రిడ్ లో సప్లై లేకపోతే ఆగిపోతుంది. సేఫ్టీ అన్ని
కింద 3 ఎర్త్ బీట్స్ ఉంటాయి. ఈ 3 కింద వేసి కింద అక్కడ lighting arrestor. One, this one 2, this one 3. One for AC, one for DC, one for lighting arrestor. అండ్ లైట్నింగ్ ఎఫెక్ట్ లేకుండా లైట్నింగ్ అరెస్ట్ వస్తుంది. రేపటి నుంచి ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలంటే దే ఆర్ ది మెయింటెనెన్స్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఎనీ సర్వీస్ దే విల్ కమ్ అండ్ డూ ఇట్. We have a toll-free number also, sir. టోల్ ఫ్రీ నెంబర్ ఆల్ దిస్. So right written on the inverter, sir. 1-800 number is there. So it will go And directly that to our office. inverter also, it's ఈ టెక్నాలజీ బేస్డ్ సార్. ఆ ఇన్వర్టర్ కి ఒకటి సిమ్ ఉంది. ఇట్ కెన్ గివ్ ద సిగ్నల్ డేటా, ఆన్లైన్ డేటా ఆల్సో వీ కెన్ గెట్. దట్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ దట్ యాప్ పాపులరైజ్ చేయమని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యున్సీ ఏదో క్లస్టర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకుంటారు. ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు ఆఫీసులు పెట్టుకుంటారు. అండ్ వాట్ ఈస్ ద మెయింటెనెన్స్? హౌ మెనీ పీపుల్ యూ నీడ్ ఫర్ 100 or 1000? Okay, sir. For maintenance, there is no maintenance, sir. They only do to the cleaning of modules. Yeah. If any issue came, we need to rectify that. For that, we have manpower all over India. We have camp office, we have officers, etc. We can deploy the team within 24 hours. We can deploy the manpower. For increasing any components. From outside? Yes. No, our own manpower. Manpower from where it will be? From Andhra. Your Telangana. station. Yes, Where you are stationed? Visakhapatnam, sir. Visakhapatnam manpower. Yeah. But We will get that, but we have. no, what I am saying, if you have decentralized manpower also, Yes, sir. Yeah. within one service, some service standards also you fix. Once complaint will come, 2 hours or 3 hours, they have to come and get it done. That is the logistics, you have to work it out. you can also identify each consciency, maybe a team On at the camp practice. office. Okay. So that toll-free number, like The action can be whoever is immediate. the nearest service boy available, he will go. Yeah. He'll pick the call, he'll go. He pick the call, he will go. We'll plan, sir. And what you require is an 5 days lo IT ee coding No, even Technicians. a technician. IT. no, even you can make it some more empanelment. Your call center from empanelment. Some people are there, service standards you can fix. You can interest job, they will get it done, you can pay money. Definitely, sir. Somebody is not coming, somebody will go. Not permanent employees. లోకల్లీ కూడా మన వాళ్ళు ఉంటారు సార్. IT field Also they can identify, train them. One day. Local environment. One is your own recruitment. Second is empanelment. So that we will Good suggestion, sir. On Yeah. the empanelment side. empanelment. Then you can interest job, and the basis of that you can pay. Somebody not responded, somebody will respond. The moving parts కూడా ఏం లేవు సార్. ప్యానల్ స్ట్రైట్ అవే మూవింగ్ Maintenance పార్ట్స్. free, that's the advantage. ఇది ఓన్లీ క్లీనింగ్ ఒకటే ఇష్యూస్. ఆ క్లీనింగ్ ఒకటే చేసుకోవాలి. Sometimes technical problem ఈ will come. వైర్ సైడ్ అంతే. ఈ కేబులింగ్ ఒకటి. ఇది ఆల్రెడీ కవర్డ్ కేబుల్. ఇది అర్త్ అరెస్టర్ ఇస్ ఫిక్స్డ్. లైట్నింగ్ అరెస్టర్. ఈ ఎర్తింగ్ వెళ్ళిపోయింది. డైరెక్ట్ గా మనకు ఎవరిలో పట్టుకొని లాగేసి అట్లాంటివి జరుగుతాయి సార్. దెన్ ఇన్వర్టర్ దగ్గర ప్రాబ్లం వస్తేనే మేజర్ ప్రాబ్లం వస్తుంది మనకు. ఆ DCAC కన్వర్షన్ ప్రాబ్లం రాదు. ఇన్వర్టర్ ప్రాబ్లం వస్తేనే దేర్ సర్వీసెస్ ఆర్ రియల్లీ రిక్వైర్డ్. దట్ దే ఆర్ గివింగ్ 7 years గ్యారంటీ ఫర్ ద ఇన్వర్టర్. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. 7 years వారంటీ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. Same thing with the panels also. Panels We also have 25 years warranty on that. Okay. Yeah. So that's okay. Then that is their responsibility. They let them దెన్ face. సార్ 10 to 15 degrees ఇస్ ద స్టాండర్డ్ యాంగిల్ పెడతారు సార్. ఇక్కడ ఉన్న ఈ సోలార్ రేడియేషన్ కి 13 degrees కరెక్ట్ గా ఫిక్స్ అయిందని 13 degrees లో పెట్టారు. Okay. దట్ ఈస్ హౌ దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ 13 degrees లో పెట్టాలి. 10, 15 ఇస్ ద మాక్సిమం. ఈ షాడో ఇవన్నీ చూసుకుంటారు. ప్యానల్ 0.50, 4 ప్యానల్స్ 2 kilowatts. నా నేను అడిగేది ఏంటంటే మీరు కుప్పంలో కాన్స్టిట్యున్సీకి మొత్తం హౌ మెనీ హౌసెస్? 50,000 సార్. with rooftop, sir. 50,000. 312 with rooftop, sir. Overall around 25,000 with some What is the demand, total power demand as on today, Kuppam? 57 megawatts, sir, for residential. Around Agriculture? around 40, sir. మొత్తం కలిసి 100. ఈ 50,000 వస్తే ఎంత వస్తుంది? 50,000 చేస్తే సార్ మనకి 38 megawatts వస్తుంది. 38 వస్తుంది. మ్యాక్స్ వెంట్ అప్ టు 45. Maximum 45, sir. వాట్ అబౌట్ కుసం వెళ్తే కుసుమ్ 30,000 Come around that much only, sir. Around, 30,000 పంప్ సెట్స్. 30,000 వస్తే ఎంత వస్తుంది? sir, that overall demand will be around that much only, sir. 35 to 40 megawatts. మనకి ప్రతి మన దగ్గర డేటా ఉంది. నాకు కావాల్సిందంటే కుసం పోదామా లేకుంటే సబ్ స్టేషన్లో పెట్టి చేస్తారా? నాకు ఎండ్ టు ఎండ్ 1 year లోపల సబ్స్టేషనే సార్. ఇక్కడ 30,000 పంప్ సెట్స్ కి ఏ ఫీడర్ కా ఫీడర్ మనం పెడతాము. అంటే ఫార్మర్స్ ముందుకు రావడం లేదు.
అంటే మనం ముందు ఇది పుష్ చేసేస్తున్నాం సార్ ఫార్మసీ చేసి తర్వాత ఏం చేస్తామంటే సార్ ఇక్కడ బ్యాటరీ వరకు సబ్స్టేషన్లో పెట్టేస్తాం. సబ్స్టేషన్లో పెడతాం, ఫార్మర్స్కి ఇస్తాం, సబ్స్టేషన్లో పెడతాం. ఇది కుసుమ్ మనము ఫీడర్కే పెడతాం సార్. ఫీడర్కే పెడదామని అనుకున్నాం. ఎక్కడైనా ఫార్మర్స్ ముందుకు వస్తే చేద్దాం అనుకున్నాం కానీ సార్ మళ్ళీ ఒకే ఫీడర్లో కొందరు ముందుకు వచ్చి కొందరు ముందుకు రాక ఈ కాంప్లికేషన్స్ అంతా ఉంటాయి. ఫేజ్ 1 మీరు ఏమన్నారంటే పుష్ చేసేద్దాం ముందు అన్నది, సో దట్ పీపుల్ విల్ సీ ద కాదు ఫ్రీగా ఇస్తే అందరూ వచ్చేస్తారు కదా. పంప్ సెట్స్ కదా సార్, పంప్ సెట్స్ డెప్త్ ఎక్కువ సార్. సోలార్ పంప్ సోలార్ పని చేయదా? పంచాయతీ సార్ అంతే 100 ఫీట్ కంటే కింద పంచాయతీ నాకు తెలిసి లేదు. అట్లే 7.5 HP అయితే అంటే అలా కాదు, వీళ్ళ లాజిక్ వీళ్ళు అనేది పవర్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా, ఆ వేరియబుల్ మోటార్ ఉండాలి కదా. ఫీడర్కి పెడితే ఇంకా అసలు ఆ ఇష్యూ కూడా ఉంటుంది, ఇంకా వాళ్ళకి అనుమానం కూడా ఉంటుంది సార్. For 100 feet also we have a solution. We have a solution for the solar pumps. That variable speed kind of VFDs. We're currently doing for Orissa as well as Bihar for UNDP, sir. That project is in progress right now. మనకి ఏంటంటే 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఫార్మర్కే ఇచ్చామనుకోండి, దట్ ఈస్ 1 more రెవల్యూషన్. మళ్ళీ మీటర్ పెట్టుకోవాలా, అతనిది మళ్ళీ సబ్స్టేషన్ రావాలా, సబ్స్టేషన్లో మీటర్ ఉండాలా, 2 ఉండాల్సి వస్తుంది. ఒకవేళ కానీ ఇది అయితే అందరూ పెట్టుకోకపోతే, అందరూ పెట్టుకుంటే దట్ ఈస్ 1 మోడల్. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇది లాజిస్టిక్స్. ఎవ్రీ పంప్ సెట్ దగ్గర పోవాలి మెయింటెనెన్స్ కేటగిరీ. కుసుమ్ అయితే సెలెక్ట్ ప్లేసెస్ 2 megawatts అంటే ఒక ఫీడర్కు ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడే ఒక మీటర్ పెట్టేస్తే మనకు అవుట్ ఎంత ఎక్స్పోర్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. పేమెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఎక్స్పోర్ట్. బట్ సార్ ఇప్పుడు వాట్ దట్ డే యూ సెట్ ఈస్ కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ విలేజ్ డేటా చూసిన తర్వాత హూ ఎవర్ డజంట్ హ్యావ్ రూఫ్ టాప్స్, విత్ దీస్ పీపుల్ ఓన్లీ వీ కెన్ కవర్ ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ రూఫ్ టాప్స్. మళ్ళీ అక్కడ వాళ్ళ కోసం సపరేట్గా పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. డేటా ఇవాళ స్టడీ చేస్తే 3 ఇండ్లు స్టడీ చేస్తేనే మనకు ఆ క్లారిటీ వచ్చేసి. దెన్ యూ డూ వన్ థింగ్ సార్. కుప్పం ఒక మోడల్గా మొత్తం విలేజెస్ అండ్ పంప్ సెట్స్, ఇది సబ్స్టేషన్ విత్ బ్యాటరీ ఈ 3 చేసి దెన్ విల్ ఇనిషియేట్ అవుట్ టు ప్రమోట్ ఇవి. ఎస్ సార్, ఛార్జింగ్ స్టేషన్స్ కూడా సైమల్టేనియస్గా మేజర్ ప్లేసెస్లో అయితే పెడతామని సార్. ఎవరు పెట్టండి అది కూడా స్ట్రైట్ నెట్ క్యాప్ నుంచే పెట్టించేస్తాం. ఛార్జింగ్ స్టేషన్ చేసాం సార్, అవి కూడా ఎక్కువ పెట్టేసి నెట్ క్యాప్ నుంచే పెట్టించేస్తాం. ఎన్ని కావాలని పెట్టేసేయండి, అప్పుడు ప్రమోట్ చేద్దాం. ఒక 1 yearలో మొత్తం ఈవీ వెహికల్స్ కింద ఇది ఒక మోడల్ కింద తయారు చేస్తే ఒక కాన్స్టిట్యున్సీ ఎక్కడ దొరకదు మీకు. కాబట్టి కంట్రీలో కూడా ఎవరు చేయలేదు సార్, చేయరు కూడా. కాబట్టి 1 yearలో ఇది చేయగలిగితే ఇది ఒక మోడల్ కింద ప్రమోట్ చేయొచ్చు. మ్యాక్సిమం 1 year. ఎంతమంది అగ్రిగేటర్స్ అందరిని పెట్టేయండి, మొత్తం 50,000 చేసేయండి, సబ్స్టేషన్ చేసేయండి, బ్యాటరీ కూడా పెట్టేయండి. ఇట్ హ్యాస్ టు కమ్ టు సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ దారిదేనా అక్కడ తిరిగేసి వచ్చారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్. నమస్కారం, మీదే నమస్ಕಾರ నమస్కారమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇంట్లో విజయానంద్ గారు డబుల్ చేయొచ్చు మీదే. ఓకే ఓకే అమ్మా, గుడ్. కౌనంపల్లి మండలం గురుకోర గోలపల్లిలో స్టార్ట్ చేస్తున్నాం సార్. విలేజ్లో మీటింగ్ పెట్టాము, కలెక్టర్ గారికి చెప్పాము. టోటల్గా 25 హౌస్ హోల్డ్స్ రెడీ. 25 గారు మొత్తం పెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళని చూసి ఫ్రీగా ఇస్తే ఏంటి, వాళ్ళకి ఏంటి రోగం అంటే ఫ్రీగా ఇస్తాను. రండి. days lo he could complete, sir. They did quality complete 15 sets we have already completed.
So we'll complete all the, as per your advice, we'll go ahead and... No, what all possible leadership quality, Yes, sir. scale it up. Okay, sir. Definitely. And then procure the material. Yes, sir. And the quality work you have to do. Sure. We work it out. Thank you very much for this information. So I appreciate it. Thank you. Thank you very much. Thank you. Thank you, sir. అక్కడ ఇచ్చేయండి సార్. నమస్కార నమస్తే కిందనమ్మా కిందన ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఏంటమ్మా నమస్కారం. ఇల్లు బాగున్నామ్మా బాగున్నా. నేను ఒంగోలు ఇంకా వస్తే అన్నదా ఓకే అమ్మా నిన్ను చూడాలనే వచ్చిన. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. రండి రామ్మా వద్దురా రండి వద్దమ్మా 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 రండి వద్దమ్మా వద్దు మా పని చేద్దాం రండి. ఇప్పుడు మీకు ఏం అవగాహన వచ్చింది ఇంటి మీద? సార్ ఇప్పుడు మనమైతే కరెంట్ బిల్ పెడతాం. రండి రామ్మా కూర్చోండి. ఈ ఇంట్లో వాళ్ళే కూర్చోండి. ఈ ఇంట్లో వాళ్ళు రండి. ఇక్కడ సూపర్ కూడా ఏంటమ్మా ఏంటి మీకు ఏం అవగాహన వచ్చింది చెప్పు. సార్ ఇప్పుడు మనమైతే ముందు రండి ఇంట్లో వాళ్ళు రండి. మా నువ్వు ఇల్లేనా మీదమ్మా ఇది? బూత్ ఇది కూడా చేసినారు సార్ పిల్లోడు. 930 ఓటర్స్ ఓకే మెంబర్షిప్ కూడా చాలా బాగా చేస్తుంది. 4 ఎంత ఓట్లు? 936 సార్. 989 436 ఓట్లు వచ్చింది మెజార్టీ. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? ఎంత పర్సెంటేజ్? మనకు 65% వచ్చింది సార్. మనకు లాస్ట్ టైం కూడా ఈసారి ఎక్కువ ఇంప్రూవ్ అయింది. మన సర్పంచ్ వెంకటరెడ్డి గారు ఇక్కడ సర్పంచ్ రండి తీసుకోండి. అన్ని ఓడిపోతే కూడా మనం గెలిచాం. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఏమైందంటే మనం ముందరే క్యాల్కులేషన్ చేసి ఇచ్చేసాం. మళ్ళా మహాత్మా ఇప్పుడు మీ అనుభవం దీంట్లో మీకేం చెప్పారు మన వాళ్ళు? మీరేం అర్థం చేసుకున్నారు? సార్ మేము పర్ మంత్ 200 పైన ఇల్లు పే చేస్తాం సార్. ఇంక పైన మనము కరెంట్ ఆదా చేసుకుంటుంటే ఈ సూర్యుని వెలుతురులో మనకు పర్ డే 8 యూనిట్స్ దాంతో ఉత్పత్తి అవుతాయి సార్. ఆ 8 యూనిట్లో మనం ఒక రోజుకు 2.5 యూనిట్ అట్లా వాడతాం సార్. అంటే ఒక 70 యూనిట్స్ అట్లా వాడతాము. మనకు 240 యూనిట్ల దాకా మనకు మన ఇంటిపైనే విద్యుత్ తయారవుతుంది సార్. దాంట్లో మనకి ఇప్పుడు ఆదా అవుతాయి సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నావు సార్? ఒక 70 యూనిట్స్ అంటే ఒక 140 యూనిట్లు సార్. 170 అంటే 2 రూపాయలు అట్లా ఇస్తారండి సార్. 340 రూపాయలు అట్లా మనకు ఆదా అవుతాయి సార్. మనం బిల్లు కట్టే పని లేకుండా కరెంట్ బిల్లు మనం వాడేదాన్ని బట్టి మనం కట్టే పని ఉండదు. 2 కిలోవాట్స్ సార్ ఇది వాళ్ళు పెట్టిండేది. డిపార్ట్మెంట్ అమ్మను మంచి రైతు కూడా సార్. మంచి రైతు ఏ డిపార్ట్మెంట్? సోలార్ మన ఎండి అంటే మనం ఇప్పుడు మన ఈ ఇంటికి విజయన్ ఈ ఇంటికి చెప్పండి. ఇప్పుడు 2 యూనిట్స్ పెట్టాం. 2 కిలోవాట్స్ 60,000 సబ్సిడీ వచ్చింది. ఎంత ఖర్చు అవుతుంది? 1.15 అంటే కాదు. 2 యూనిట్స్ అండ్ 200 యూనిట్స్కి ఎంత ఖర్చు అవుతుంది?
200 యూనిట్స్ మంత్లీ బిల్లర్స్ టారిఫ్ క్యాలిక్యులేషన్. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ 1,15,000 పర్ కిలోవాట్ 2 కిలోవాట్ సిస్టమ్. 2 కిలోవాట్ పెడితే 240 యూనిట్స్ వస్తుంది సార్. అదే సార్ ఇన్వెస్ట్మెంట్ 1.15 lakh. 1.15. That means 55 will be the additional. Either it has to be a bank loan set, or it has to be a subsidy, or it has to be the export units what they export. దానికి మనము అడ్జస్ట్ చేస్తాం. 3 వేస్లో ఏదో ఒక మోడల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు వేర్ ఎవర్ రూమ్ స్పేస్ ఈస్ దేర్ అండ్ వేర్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ వీ యాడ్ అనదర్ 1 kilowatt దేర్, దట్ బికమ్స్ ఇన్కమ్ టు దెమ్. ఇట్స్ ఏ మోడల్, యాజ్ ఎ మోడల్ దిస్ వీ కెన్ వర్క్ అవుట్, విచ్ కెన్ బికమ్. దానికి ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 3 అయితే 3 kilowatts. 3 kilowatts. 3 kilowatts అయితే 1.5 1.7 దాకా. దానికి 78,000 మన గ్రాంట్ 78,000 గ్రాంట్ వస్తుంది 3 kilowatt సిస్టమ్ సెంట్రల్ గ్రాంట్. అదే అడిగేది. 78 minus 1.7 ఆల్మోస్ట్ 1 lakh. 1 lakh ఇది పడుతుంది. 1 lakh మీకు యూనిట్స్ హౌ మెనీ యూనిట్స్ సర్ప్లస్ వస్తుంది? 3 into 120 sir, అంటే 360 units. 360 their consumption will be the same house type of consumption అంటే యావరేజ్ 100 వేసుకున్నా కూడా 500 యూనిట్స్ వస్తుంది. నాగరాజు గారికి ఇప్పుడు ఇల్లు చెప్పండి 58 360 minus లాస్ట్ 12 months average is whereas someone has 123 also. 360 minus 120 sir, so 240 వరకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. కాదు 500 వస్తుంది అప్పుడు, ఎందుకంటే 3 యూనిట్స్ 3 kilowatts అయితే 600 యూనిట్స్ 360 units. కాదు కదా, 200 కదా. ఈచ్ ప్యానల్ 200. Each panel is 2 kilowatts sir, 120 units. 1 kilowatt. 120 units 240 sir. per unit. 3 kilowatts 360 sir. ఓకే, ఓన్లీ 120 యూనిట్స్. Kilowatt and ఓకే 360 మైనస్ వాళ్ళు 60-70 వాడుకుంటే 300. into ₹2.09. 300 ఇంటూ ₹2.09. 600 రూపాయలు Yes. నెలకి. 600 ఇంటూ 12 7,200. Plus it is the entire power they are getting is free. 700 వస్తే ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టు 10 years. ఇప్పుడు 10 years పడుతుంది. 10 years. But immediate result is bill is not coming. బిల్ ఈజ్ నాట్ కమింగ్, Zero gets. దట్ ఈస్ ది బెనిఫిట్. ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ ఇఫ్ ఎంత కడుతున్నావు బిల్లు? 200 కడుతున్నావు. So 2,400 sir. 7,600 plus 2,400. 10,000. అది బెనిఫిట్ కింద 10,000 7 into years. 7 years లో వచ్చేసి. in this sir, they will also increase their consumption also sir. Because they know that their bill is they will increase their consumption also sir. So that's why where the higher is the consumption. No. faster is the I don't want to do so. They lose money. No, what I'm saying, my thinking is 2 megawatt, 2 units is better, or Average. what you call kilowatts. 2 kilowatts is better, or 3 kilowatts is better. అదే సార్ క్యాల్కులేట్ Investment type wise, 2 kilowatt wise Is better. is better for him. Yes sir. Reason is, you should not burden them, and that they should not blame me Yes. tomorrow. Yes. 2 kilowatt if you give 40,000 rupees, Will be the loan. 50,000 rupees loan. 50,000 rupees loan, but you will get every month 240 minus 60, 180. 180 into 2, 360. 350, 360 rupees you will get. 360 you will pay.
వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్ 360 ఇంటూ 12 3 54 12 5 60 నియర్లీ 6,000 you will get by investing 50,000 plus. Sir, in this, How to calculate that? That is what I am asking. sir, in, He is getting benefit. He is not a SC. yes, sir. He is a BC. He is getting only 6,000 rupees a year. 5,000, 50,000 rupees investment. And 250 rupees per month He is using. is using. That is free for him. And his power bill becomes zero. From consumer, he will become producer. No, that is very good. I have to work it out economics. Yes, sir. Sir, ఇందులో రెండు పెట్టాం సార్. Democratization of our generation I am talking. That's okay. That is excellent. వినడానికి సౌండ్గా ఉంటుంది కానీ వీళ్ళకి రీపే అవుతుంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. 4 to 5 years మినిమం పడుతుంది సార్ 1 kilowatt. ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు మీకే కాకుండా అందరికీ ఎస్సీలకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం, అక్కడ రెస్కో పెట్టేస్తారు. మీకు ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు మీకు ఒక 50,000 రూపాయలు అప్పు పడుతుంది దీని మీద 2 యూనిట్లు పెట్టుకుంటే 2 కిలోవాట్స్. 2 కిలోవాట్ల లోన్ తీసుకోవడమా లేకపోతే నువ్వు పెట్టుకోవడమా లేకపోతే మేమే పెట్టి మీకు అడ్జస్ట్ చేయడమా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దేర్ ఆర్ 2 మోడల్స్. మేమేం చేస్తామంటే మీకు ఆ డబ్బులు మేమే పెట్టుకుంటాం, ఒక 5-6 ఏళ్ళు మీకు డబ్బులు ఇవ్వం, తర్వాత ఇస్తాం, నువ్వు కరెంటు ఉచితంగా వాడుకుంటావు. అది ఎట్లుంటుంది? నువ్వు ఉచితంగా కరెంటు వాడుకుంటే 250 రూపాయలు మిగిలింది. మేము మీకు వచ్చే డబ్బులు మేము ఒక 5 ఏళ్ళు పడుతుంది, ఎంత అవుతుంది? 8 ఏళ్ళు పడుతుంది. 2 kilowatt system కి 5 years. 5 years పడుతుంది. 5 years. 5 to బట్ 25 years పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పేదంటే సార్, డబ్బులు కట్టుకోకుండా మీరే అట్లే తీసుకునేసి తీరిన తర్వాత ఫ్రీ అయి ఉంటే సరిపోతుంది. జనరేటర్ ఏది జమ వేసుకొని తర్వాత మళ్ళీ చేసుకుంటే బట్ పైన తుడుచుకోవడం అది మెయింటెనెన్స్ అయితే చూసుకోవాలి. అది చూసుకోకపోతే ఏమంటే మీకే యూనిట్స్ తగ్గుతాయి. ఓన్లీ జస్ట్ క్లీనింగ్ వర్క్, రిపేర్ అది నువ్వు చేసుకోవాలి. ఒక సర్వీస్ సెంటర్ ఉంటాడు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది వర్కౌట్ చేయండి. కోతల ప్రాబ్లం ఎక్కువ, సోలార్ డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే మనం సోలార్ పెట్టాము పైన మన ఇంట్లో, ప్రతి కోతలు డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. నేను అడిగాను మన వాళ్ళు, ఎందుకంటే మనం పెట్టిన తర్వాత 1-4 days వచ్చిందంటే దానిపైన ఎగిరి దుమ్ముతారు సార్, మొత్తం డ్యామేజ్ అవుతుంది. దానికి మనం ఏం చేయాలని చూడాలి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్. What about monkeys? Monkeys, now we need to just give some any cages and out of the parapet walls, spikes. What can we do? You can just put a spike on the parapet walls, provide the monkeys. Okay. ఊళ్ళో ఉంటాయి సార్. అంటే Yes. Fencing spikes will be there. ప్యానల్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా సార్, వాటిలో చిన్న మూడు లాంటివి అంటించవచ్చు. అది చూసి కోతులు అది పెట్టేసేయండి. యూ కెన్ డూ ఇట్ ఎవ్రీవేర్. దట్ విల్ ఇప్పుడు మనం ఒక పని చేయండి, మీరు డిస్కస్ చేయండి. వాళ్ళకి ఫ్రీగా కరెంట్ ఇస్తాం. 5 years తర్వాత మళ్ళీ వాళ్ళకి అదనపు ఆదాయం వస్తుంది, అంత రీపే చేస్తాం. అంతే సార్. దట్స్ హౌ యా ఓకే. మనకు ఒక అవగాహన వచ్చింది. గుడ్. చాలా దూరం వెళ్ళాలి. రండి. ఓకే ఓకే మారుదాం. ఓకే. ఏం చదువుతాం మనం? 9th class. ఇట్రా ఇట్రా మీరు టెంపుల్కో. ఏరా కానీ అను కానీ ఓకే అమ్మా. ఓకే Sir, our executive team, sir, within 15 minutes. We have finished 15 system 5 days. The whole team wants, solar wants to, team wants. Yeah, come, all of you. Okay, అమ్మా. కానండి.
రండి మీరు. All of you. Welcome. మీరు టీం రండి. ప్లీజ్ టీమ్ ఎస్ఎంఆర్ టీమ్ alone please come managing directors Imran Imran head come this side technicians technician sir head cap yeah please come Vijay okay take it electrician Okay. Thank you, sir. Thank you, man. Thank you. thank you sir ఓకే ఓకే
చదువుతా ఆంధ్రప్రదేశ్ భవితకు యువతకు నవతకు దిక్సూచి అయిన అపర చాణక్య రాజకీయ దురంధరులు అహర్నిశలు అభివృద్ధి లక్ష్యంగా తప్పించి ఇప్పుడు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నెట్ జీరో కాన్సెప్ట్ కొరకు మన ప్రభుత్వం టెక్నాలజీ సహాయ సహకారాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన భారత ప్రభుత్వ విశిష్ట సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వారితో మన రాష్ట్ర ప్రభుత్వం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ను చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఐఐటి కాన్పూర్ వారితో మన స్టేట్ గవర్నమెంట్ మన సీఎం గారు ఎంఓయూ సైన్ చేయడం జరుగుతుందండి నెట్ జీరో కాన్సెప్ట్ మీద. ఇప్పుడే ఎంఓయూ సైన్ చేయడం జరిగిందండి. మన సీఎం గారు స్టేజ్ మీదకి వస్తూ ఉంటారండి. ఇన్వైట్ చేయండి. ఆత్మీయులు, అందరివాడు, అందరి మన్నలను పొందినవారు, ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో నిలపాలని నిరంతరంగా తప్పించే తపస్వి కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులు, మన కుప్పం ముద్దు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ ఆశా దీపమైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గం మరియు నడుమూరు గ్రామం ఆత్మీయ స్వాగతం ఆహ్వానం పలుకుతూ వేదిక మీదకి ఇచ్చేవలసిందిగా వినయించుకుంటున్నామండి. టుడేస్ బెనిఫిషరీస్ వచ్చేసి ఎక్కడెందుకే దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం కూర్చోండి అందరూ. ఓకే అమ్మా. అందరికీ నమస్కారం. ఐ హోల్హార్టెడ్లీ వెల్కమ్ ఆనరబుల్ కూర్చోండి అమ్మా, మీరు కూర్చోమ్మా. ఇప్పుడు ఎందుకు మా కూర్చోదు, అయిపోయాక కొంచెం వెనక్కి మీరంతా. నువ్వు కూడా వచ్చి కూర్చోండి, వెనక్కి వచ్చి కూర్చో. ఇక్కడ రా వికాస్, యు కెన్ కమ్, క్యారీ ఆన్. ఐ హోల్హార్టెడ్లీ వెల్కమ్ ఆనరబుల్. ఏ తమ్ముళ్ళు, ఏ సైలెన్స్ సైలెన్స్, ఏ మీటింగ్ కానీ సైలెంట్. మీరు కూడా ఫోటోగ్రాఫర్స్ కూర్చోండి మా. I wholeheartedly welcome Honorable CM sir, respected Chief Secretary sir, and all the dignitaries on the dais. I welcome IIT Kanpur team on the dais. ఈ రోజు మనం ఇక్కడ నడిమూరు గ్రామంలో PM సూర్య గారి యోజన కింద కుప్పంకి ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేయడానికి సోలరైజేషన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టున్నాం. ఈరోజు సార్ ఇప్పుడు జస్ట్ హౌసెస్ విజిట్ చేసి ఈ విలేజ్కి ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక మోడల్ విలేజ్ అలాగే ఇమీడియట్గా చేయాలి అంటే ఆదేశం ఇచ్చారు. మీ అందరూ చూశారు, ఆల్రెడీ దాదాపు 20 హౌసెస్ వరకు 15-20 హౌసెస్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం కాన్స్టిట్యుయెన్సీ నెక్స్ట్ 1 yearలో చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాము.
ఇదితో పాటు ఈరోజు ఐఐటి కాన్పూర్తో కూడా ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం సో ఈ ఎంఓయూ ఏదైతే సైన్ చేశామో ఈరోజు ఇది నెట్ జీరో ప్రోగ్రామ్ కోసం ఉంది. నెట్ జీరో ప్రోగ్రామ్ అంటే మన 3 ఆస్పెక్ట్స్లో ఉంటాయి. ఒకటి సోలార్ ప్రోగ్రామ్ 100% అయిపోవాలి. సెకండ్ మన ఏదైతే వర్షం ద్వారా ఏదైతే వాటర్ వస్తుంది, నీళ్ళు వస్తుంది, ఆ నీళ్ళకి స్టోర్ చేయడానికి ప్రతి ఇంటికి ఒక సిస్టమ్ ఉండాలి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ కోసం ఎలా ముందుగా వెళ్ళాలి, యాక్షన్ ప్లాన్ ఏముండాలి, ఆ ప్రణాళిక ఏముండాలి, అది ఈరోజు నెట్ ఐఐటి కాన్పూర్ ద్వారా అంటే మొదలు పెడుతున్నాము. థర్డ్ మనకి వేస్ట్ ట్రీట్మెంట్ కోసం మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో 100% ట్రీట్మెంట్ ఎలా అవ్వాలి అది కూడా ఈరోజు మొదలు పెడుతున్నాం. మన దాదాపు 3 మెయిన్ ఐటమ్స్. ఇదే కాకుండా పర్యావరణంలో మనకి ప్రదూషణ లేకుండా బెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఉండాలి అండ్ ఓవరాల్ అన్ని వెహికల్స్ కూడా ఈ వెహికల్స్ అయిపోవాలి. ఈ అన్ని 5 యాక్షన్ పాయింట్స్తో ఈ ఎంఓయూ ఈరోజు సైన్ చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ టీం కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళతో పాటు మన ఎన్ఆర్డి సిఏపి చక్రధర్ సార్, సిఎస్ సార్, డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. అండ్ సార్ ముందు ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు సార్ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఈ ఐఐటి కాన్పూర్ సపోర్ట్తో నెక్స్ట్ 5 ఇయర్స్లో కుప్పంకి ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే కన్వర్ట్ చేసి మాత్రమే రాష్ట్రం కాదు కానీ దేశం తర్వాత ప్రపంచంలో ఖచ్చితంగా ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేసి నెట్ జీరో ప్రోగ్రామ్ కింద చూపిస్తాము. అది ఈరోజు మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాము విత్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ అండ్ గైడెన్స్ ఆఫ్ సిఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టుకో 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 నేను చేస్తా పట్టుకో సార్ ప్లీజ్. Now I request Honorable CM Sir to brief about the program and interaction with the people who have come here. Sir, ki ipudu mic istunanu. 2 minutes. Let him explain the concept. Before that, నేను ఐఐటి కాన్పూర్ టీం నుండి మన ప్రొఫెసర్ రాజీవ్ జిందల్ సార్ ఉన్నారు. మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళే కాన్పూర్ నుండి ఎలా సపోర్ట్ చేస్తారు. ఐఐటి కాన్పూర్ మీ అందరికీ తెలుసు అంటే ఇప్పుడు మన భారతదేశంలో లేటెస్ట్ ర్యాంకింగ్లో 3rd బెస్ట్ ఇన్స్టిట్యూషన్ టెక్నాలజీ వైజ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్కి మైక్ ఇస్తున్నాను. సార్ మీ అందరితో మాట్లాడతారు. థ్యాంక్ యూ. Thank you, and Honorable Chief Minister and all the dignitaries on the dais. Thank you for everybody for joining today. So what we are working with the Andhra Pradesh government and under the guidance of Chief Minister Sir is that we will be working on the Kuppam constituency to make it net zero. When we make net zero, we will try to convert this constituency to a net zero water constituency. Means any amount of groundwater that we are extracting, we will try to put it back to the ground so that groundwater level doesn't go down. All the waste which is being generated by the city, this will be converted, so no waste should go to landfills or land dumps, and all the waste should be treated to recycle it as much as possible. It will make the city very clean, and it will also help to better hygiene of the city overall. And the last but not the least and the foremost thing is that try to make this constituency net zero carbon. So we will work to convert the total electricity of the constituency to a renewable energy based electricity generation along with the right storage technology, and work with all the aspects of the city to reduce consumption as well as to convert consumption to reduce the emissions. So overall what we are targeting that Kuppam should be the first constituency in India to be a net zero constituency. No other constituency right now has taken that pledge, and we are so happy to and proud to be part of this project. Thank you so much. Thank you. Very nice of you. Thank you, Rajiv sir. Now I request Honorable CM sir to 1 minute రెస్కో మీరు ఎవరు చెప్తారా? ట్రాన్స్కో I request Chakradhar sir to please brief about the solarization. మీరు ఒక నిమిషం మాట్లాడండి, చెప్పండి. ఎడేవండి మైక్ ఎడేవండి. గౌరవనీయులు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే వేదిక మీద ఉన్న అధికారులు, ఐఐటి కాన్పూర్ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్, అలాగే
ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, ప్రజలందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో మనం పిఎం సూర్య గారి కింద, ఏదైతే ఈ పిఎం సూర్య గారి కింద సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి ఆ విద్యుత్ శక్తిని అదే ఇంట్లో వాళ్ళకి వాడుకునే విధంగా, అలాగే ఆ వాడుకోగా మిగిలిన విద్యుత్ శక్తి ఏదన్నా ఉంటే దాన్ని గ్రిడ్కి ఇవ్వడం ద్వారా కొద్దిగా ఆదాయాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఉండే విధంగా మరి స్కీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నియోజకవర్గాన్ని మనం 100% చేద్దామన్నారు. అలాగే దాంతోపాటు ఏవైతే మనకి అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయో వాటికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా 9 గంటలు కరెంట్ ఇస్తున్నా, అది కూడా వీలైనంత వరకు దాంట్లో కూడా ఫీడర్ దగ్గరే మనము ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టి దాని ద్వారా నష్టాలను తగ్గించి పూర్తిగా రైతుకు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రత్యక్షంగా ఓన్లీ ఆ సోలార్ అవర్స్లోనే వాళ్ళకు కూడా కరెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేందుకు ఫీడర్ సోలరైజేషన్. అంతేకాకుండా ఇలాగే ఐఐటి కాన్పూర్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు నెట్ జీరో అని, అంటే మనం ఉన్న వేస్ట్ డిశ్చార్జ్ని పూర్తిగా రీసైకిల్ చేసుకోవడము, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడము, ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకురావడము, ఎంత అయితే ఎమిషన్స్ ఉంటాయో అంత మనము దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయడము, దానికి సంబంధించిన ఎంఓఏ కూడా చేసుకుందాం. ఈ పిఎం సూర్య గారు అనేది చాలా పెద్ద ప్రోగ్రాము. మన రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి 20 లక్షల గృహాలకి ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. ముఖ్యంగా బలహీన వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళ గృహాలన్నింటినీ కంప్లీట్ చేయమన్నారు. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది ముందుకు వస్తే అంతమంది మనం చేసుకుంటూ వెళ్దామని చెప్పారు. ఆ రకంగా చేయడం ద్వారా ఐ థింక్ రాష్ట్రంలో మనం విద్యుత్ శక్తిని మనం వినియోగించుకోవడమే కాకుండా ప్రతి ప్రజలు, ప్రతి ఇల్లు కూడా విద్యుత్ శక్తి వినియోగించుకోవడమే కాకుండా విద్యుత్ శక్తిని ఉత్పాదన చేసే విధంగా ప్రొడ్యూసర్ లాగా కూడా ముందుకు పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. అది ఈ కార్యక్రమం ఉద్దేశం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఓకేమా, నేను ఈరోజు నిడుమూరుకు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం 2029కి ఏ విధంగా ఉండాలి, 2047కి ఏం చేస్తాం, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు తీసుకురావాలో దానికోసం ఈరోజు స్వర్ణ కుప్పం విజన్ 2027 కింద 29 కింద రిలీజ్ చేశాం. అక్కడి నుంచి నేరుగా నేను నిడుమూరుకు వచ్చాను. నిడుమూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంటు మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి, సిఎస్గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు. వారు వచ్చారు.
అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం, ఏదైతే ఐఐటి కాన్పూర్, మీకందరూ తెలుసు ఐఐటి కాన్పూర్ అంటే దేశంలో ఐఐటీల్లో 3వ స్థానంలో ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి డీన్ వచ్చారు ప్రొఫెసర్ రాజీవ్ జిందాల్, అదే మరిగా ప్రొఫెసర్ ప్రతీక్ సేన్ డీన్ ఐఐటి కాన్పూర్, ప్రొఫెసర్ మనోజ్ తివారీ, అదే మరిగా తరుణ గోపాల్ కన్సల్టెంట్, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అదే మరి కొండే సర్పంచ్ అయినటువంటి మదమ్మ, ఇలాంటి అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఈరోజు 2 కార్యక్రమాలకు ఒక హిస్టారికల్ కార్యక్రమాలు 2 చేసుకుంటున్నాం మనం. ఒకటి, మన ఇంటి పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం. నేను చిన్నప్పుడు చూస్తే కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏదైతే లాంతర్ల బిడి చదువుకున్నాం, అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా ఉత్సాహంగా అదొక పండుగ వాతావరణం. మా ఊరికి కరెంట్ వచ్చిందంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఇండ్లకు కరెంట్ వచ్చింది, తర్వాత కొన్ని రోజులకు పొలాలకు కరెంట్ వచ్చింది, పంప్ సెట్ల కరెంట్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే నేను 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, విండ్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ₹55,000 అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దగ్గర 300-400 అంటే సంవత్సరానికి ₹4,000 మీకు కరెంటు ఉచితంగా వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానెల్స్ మేమే పెట్టి తద్వారా డిపార్ట్మెంట్కి మిగిలిన కరెంటు తీసుకుంటే మెయింటెనెన్స్ కూడా డిపార్ట్మెంట్ చేస్తే తద్వారా 5 ఏళ్ల తర్వాత మీకు ఉచితంగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదనంగా ఒక ₹4,000 ₹5,000 సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇదే మాదిరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోనే కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం. అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు. కరెంటు బిల్లు భారమైందని ఈ రోజుల్లో మీకు ఉచితంగా కరెంటు ఇవ్వడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ సైకిళ్ళు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్నీ కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా తయారు చేసేస్తాం.
కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు. పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్ళు బతికేవాళ్ళు 80 ఏళ్ళు బతకచ్చు, 80 ఏళ్ళు బతికేవాళ్ళు 100 ఏళ్ళు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు. ఇంట్లో మురుగు నీరుని వాడుతున్నారు, ఆ నీళ్లన్నీ రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఐఐటి కాన్పూర్ని అభినందిస్తున్నా. వాళ్లకుండే నాలెడ్జ్ మొత్తం తీసుకుని ఏదైతే ఒక నూతనమైన కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఆ నూతనమైన కాన్సెప్ట్ మీరు చూస్తే జీరో ఎమిషన్స్ కింద. అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రుల్లో ఎండ ఉండదు, రాత్రుల్లో కరెంట్ ఉత్పత్తి చేయలేం. ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం. మీ ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు కానీ, సైకిళ్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకు పోయే పని లేదు. మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు. శుభ్రంగా సైకిల్ ఎక్కండి, ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ. అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి. ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కుప్పానికి పోయి వస్తా ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి, 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు. అంటే దీనికి 2 లాభాలు. సాయంత్రం వచ్చి మళ్ళా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నడవాల్సిన పని లేదు. సైకిల్ దొక్కితే అన్నిటికంటే బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. దారిలో వచ్చేటప్పుడు మంచి గాలి పీలుస్తారు. గాలి పీలిస్తే ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది. దాంట్లోనే ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా మిత్రులు మాట్లాడారు. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను. వాళ్ళు ముందుకు వచ్చారు, దానికి వాళ్ళని అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించండి. ఒకటి, కరెంట్ ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం. దీనివల్ల చాలా లాభం వస్తుంది. అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది. తద్వారా చెట్లు బాగా వస్తాయి. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే 700 మీటర్ల లోపల నీళ్లున్నాయి. గుడిపల్లిలో అయితే 1200 మీటర్ల లోపల నీళ్లున్నాయి. 1200 అడుగులు 1200 అడుగుల్లో ఉన్నాయి. 1200 అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 400 మీటర్లు ఉంటుంది. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు
కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తైతే ఈ రోజు నేను చెప్పాను, రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితుల్లో అంద్రి నీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి, తీసుకొస్తాం. ఆ నీళ్లు గాని వస్తే పాలార్ నది కలిపితే 1-2 రిజర్వాయర్లు కలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు. ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకు ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా. అక్కడి నుంచి నేరుగా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం. అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం. అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అంద్రి నీవా ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ గోదావరి ఎక్కడ కుప్పం, గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికీ అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వస్తుంది. కానీ ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శం. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే జన్మభూమి ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం, శ్రమధరం ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం. నాకు మీరు ఒక స్ఫూర్తి, మీకు నా మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మళ్లీ ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేస్తే స్వర్ణ కుప్పం తయారు చేసి మీ ముందరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాను, జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేను ఉంటాను, అండగా ఉంటా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు చాలాసార్లు నేను ఏం చెప్తే చేశారు. ఈ రోజు నేను చెప్పే కార్యక్రమాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఐఐటి కాన్పూర్ వచ్చినప్పుడు వారిని నేను ఒకటే కోరుతున్నా, వికాసం కూడా చెప్పాను. అవసరమైతే ఇక్కడ ద్రావిడ యూనివర్సిటీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, హై స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరితో సమన్వయం చేద్దాం. మీరు అఫెక్స్ బాడీగా ఉండండి, మీరు వాళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ academic institutions. You train them first, then they will go to villages, they will approach people. What are all your new concepts has to be translated in true spirit. It is possible only through students. That is where I am asking you. ఇప్పుడు వారు చేసిన ప్రోగ్రాంలు 3-4 ప్రోగ్రాంలు చెప్పారు. నెట్ జీరో ఎమిషన్స్ మీ పని నేనే చేశాను. ఏదైతే పవర్ అంతా కూడా పొల్యూషన్ లేకుండా ఎక్కడికక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉండదు. నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్తున్నా. నెక్స్ట్ మీటింగ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందు కొట్టకుండా ఆదాయాన్ని సంపాదించే మార్గం. అందులో కూడా మామూలుగా పండించిన పంట కంటే నేచురల్ ఫార్మింగ్ లో గాని పండిస్తే 30-40% అధిక ధర వచ్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాను నేను. ఆ ధాన్యం మీరు తిన్నా, ఆ కూరగాయలు మీరు తిన్నా మీకు క్యాన్సర్ రాదు, మీ ఆరోగ్యం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మీరు చూస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ అసెస్మెంట్. ఈరోజు ఆక్సిజన్ ఎక్కువ ఉండి కార్బన్ డయాక్సైడ్ తక్కువ ఉంటే మనకు ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాన్ని అసెస్ చేస్తారు. నియోజకవర్గం మొత్తం ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఉందో ఒక అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఏమేం చర్యలు తీసుకోవాలో మనకు గైడ్ చేస్తారు. రెండోది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. వర్షపు నీరు కానీ మనకు వచ్చే నీళ్లు కానీ ఏ విధంగా మొత్తం భూగర్భ జలాలు పెంచి ఆ నీటిని సమర్థవంతంగా ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతామో
అవి కూడా చెప్తారు. మూడోది మన దగ్గరుండే వాటర్ కూడా రీసైక్లింగ్, అంటే మనం వాడతాం, వాడిన నీళ్లు మళ్ళీ భూగర్భ జలాలుగా మార్చే మార్గం, లేకుంటే రీసైక్లింగ్ చేసి ఎక్కడికక్కడ ఈ యొక్క గార్డెన్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తారు. ఇంకో పక్కన జీరో వేస్ట్ మేనేజ్మెంట్. మన చెత్త ఉంది, బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, మనం అన్ని ఉపయోగిస్తాం, మళ్ళీ చెత్త కుప్పలో పారేస్తాం. ఆ చెత్త కుప్పలో వేసిన తర్వాత పొలాల్లో వేసి మన ఆవులు అవి తింటున్నాయి, తిని ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తూ ఉంది. భూమిలో వేసి భూమిలో ఇంకడం లేదు, ఇవి కొంతమంది తగలబెడుతున్నారు. దీనివల్ల లేనిపోని ఇవి వచ్చి పొగ ఇవన్నీ వచ్చి వాతావరణం కలుషితం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని మొత్తం కూడా ఏదైతే ఉందో జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఏ వేస్ట్ వచ్చినా దాన్ని రీసైక్లింగ్ కానీ వేస్ట్ నుంచి సంపద సృష్టించే విధంగా కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త నుంచి ఎరువులు తయారు చేయొచ్చు, చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు. మీరు తయారు చేసే ప్లాస్టిక్ ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించి కొత్త ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయొచ్చు. మీరు పంపించే గాజు పెంకులన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా గాజులు తయారు చేసే పరిస్థితి వస్తుంది, గ్లాస్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. మన ఈ ఇంట్లో మీరు కానీ ఇల్లు కూల్చేసిన తర్వాత దాన్ని కూడా ఇసుక వేరుగా, రాళ్లు వేరుగా సెగ్రిగేట్ చేసి మళ్ళా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద దేశంలోనే నెంబర్ 1 గా కుప్పం ఉండాలని నా ఆకాంక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా నెట్ జీరో బిల్డింగ్, మీరు కట్టే బిల్డింగ్లకి ఏ విధంగా బాగా ఉండాలి, అంటే గాలి ఏ విధంగా రావాలి, ఇలాంటి అన్ని కూడా కరెంటు తక్కువ ఎట్లా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి నెట్ జీరో బిల్డింగ్ కింద ఒక ఇది తయారు చేస్తారు ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. అదే ఒకప్పుడు మనం వాస్తుంటాం, వెంటిలేషన్ సరిగా చూస్తారు, గాలి ఏ డైరెక్షన్ లో గాలి వస్తే ఏ డైరెక్షన్ లో పోతుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఎట్ వస్తుందో అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్క బిహేవియరల్ చేంజ్, మనలో కొన్ని అలవాట్లున్నాయి. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో చాలా గందరగోళం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం గంజాయిమయం చేశారు, డ్రగ్స్ మయం చేశారు. మన పిల్లలు మనకు తెలియకుండా గంజాయికి అలవాటు పడిపోయి గంజాయికి బానిసలైపోయే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో కూడా కొన్ని అలవాట్లున్నాయి. పొగాకు వాడతారు పాత వాళ్ళందరూ కూడా, సిగరెట్లు తాగుతారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పొగాకు వల్ల మీరు ఒకసారి చూస్తే ఈ పండ్లన్నీ కూడా ఇదైపోయి ఒక్కోసారి దంత వ్యాధులే కాకుండా క్యాన్సర్ కూడా దారితీసే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఆలోచించేది, మనలో ఒక మార్పు రావాలి, ఆరోగ్యంగా మనం ఉండాలి, మన పరిసరాలను ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అవసరమైతే డెంటల్ క్లినిక్స్ పెట్టి ఎక్కడికక్కడ డెంటల్ క్లీనింగ్ చేసే పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడ ఐ టెస్టింగ్ చేసి ఎక్కడన్నా కంటి చూపు గాని తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ చేయడం కోసం కుప్పం హాస్పిటల్ బాగా చేస్తాం, సూపర్ స్పెషాలిటీగా చేస్తాం, ఉండే హాస్పిటల్ ఉపయోగిస్తాం. అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి బిహేవియరల్ చేంజ్ కింద పిల్లలందరినీ కానీ తయారు చేస్తే వాళ్ళు కూడా అలవాటు పెంచుకుంటారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారు. దానివల్ల చాలా వరకు మార్పులు వస్తాయి. ఇంకో పక్కన టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్, ఏవైతే ఈరోజు ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ కానీ, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఇంకో పక్క డిజిటల్ పెనిట్రేషన్. ఈరోజు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ని ఈరోజు మీరు సెల్ఫీలకే వాడుతున్నారు, లేదంటే ఫోటోలకు వాడుతున్నారు, లేదంటే బంధువులతో మాట్లాడడానికి వాడుతున్నారు, బాతా కానీ మాట్లాడుకుంటా కూర్చుంటున్నారు. కానీ
సెల్ ఫోన్ వల్ల ఇంకా లాభాలు చాలా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, సెల్ ఫోన్లో మెసేజ్ పెడితే నేరుగా మీ పని అయిపోయి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజులు అది కూడా తయారు చేయమన్నాను. మీరు ఒకవేళ కానీ టైప్ చేయడం తెలియకపోతే మీరు మీ భాషలో మీరు మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కన్వర్ట్ చేసి ఆ స్క్రిప్ట్ కూడా తయారు చేసి మీ సమస్య అదే రికార్డ్ చేసి మళ్ళా సమాధానం మీకు నచ్చిన భాషలోనే పంపించే పరిస్థితి వస్తుంది. వాయిస్ లో కావాలంటే వాయిస్ లో పంపిస్తుంది, టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో వస్తుంది. అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 150 సేవలు తొందరలోనే వాట్సాప్ గవర్నెన్స్ లో తీసుకొస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని దర్జాగా మెసేజ్ పెడితే నీ పని చేసి మళ్ళా చెప్పే విధంగా పనులు పెడతాం. రేపే నేను ఇనాగరేట్ చేస్తున్నాను. జననాయకుడిని ఒక పోర్టల్ పెట్టాను, ఒక 18 మందితో ఆఫీసు పెట్టాను. అందులో కూడా మీరు ఫోన్లో చెప్పినా వ్యక్తిగతంగా వచ్చి చెప్పినా అవన్నీ రికార్డ్ చేసి మళ్ళా ఆ సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అంతటికి కూడా మళ్ళా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్లే ఈరోజు పార్టీకి రాత్రింబగుళ్ళలో పనిచేసి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందంటే, ఎగరేశారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాం, వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మళ్ళా సమాచారం ఇచ్చి వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేయడానికి, పాలసీలు క్రియేట్ చేయడానికి మన ఐఐటి కాన్పూర్ పనిచేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్టుండాలి, లేకుంటే సస్టైనబుల్ మోడల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇంకో ఒక బిల్డింగ్ నామ్స్ ఎట్టుండాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముందుకొచ్చారు. వారిని నిజంగానే మీ అందరి తరపున నేను అభినందిస్తున్నా. ఇవన్నీ జరిగితే ఎన్విరాన్మెంట్లో పెను మార్పులు వస్తాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే మన గ్రామాలు బాగుపడతాయి, కమ్యూనిటీ బాగుపడుతుంది. ఇంకో పక్కన మనకు గుర్తింపు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవన్నీ ఆలోచించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ప్రపంచంలో ఉండి మార్పులు చేర్పులు అన్నీ కూడా మొదట మన కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు విజన్లో కూడా నేను చెప్పాను, 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మీ ఆదాయం పెరగాలంటే సంపద పెంచాలి, మీకు కుటుంబ సంపద, వ్యక్తిగత సంపద పెంచాలి. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే దానివల్ల మీరు ఎక్కువ పని చేయగలుగుతారు. అదే మరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకురావాలి, ఆయనకు పనులు చేయాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అదే సమయంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం తాగే నీళ్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి, మనం తినే తిండి వల్ల వస్తాయి, మనం ఉండే పరిసరాల వల్ల వస్తాయి. ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఇంకోటి ఆలోచించాను, వీలైతే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయడం. బ్లడ్ టెస్ట్ చేస్తే మీకుండే ఏదైనా సమస్యలుంటే అందుకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు తినే ఆహారంలోనే మార్పులు చేసి అవసరమైతే 1-2 మెడిసిన్స్ ఇవ్వాలంటే అవి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి మెడికల్ చెకప్ చేయడం ప్రతి ఒక్కరికి.
మెడికల్ చెకప్ చేసి దానికి అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ కూడా కరెక్ట్ మెజర్స్ తీసుకుంటాం. మీ ఆరోగ్యాన్ని ఉంచడానికి ఏం చేయాలి? ఓసారి కొన్ని డివైసెస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అవి కానీ మీరు పెట్టుకుంటే హాస్పిటల్ కూడా పోయే పని లేకుండా, అనారోగ్యంగానే తీవ్రంగా ఉంటే హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తుంది, లేకుంటే ఇంటి దగ్గర నుంచే హాస్పిటల్ మేనేజ్మెంట్ మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను ప్రతి ఒక్కదానికి ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే కోలార్లో టీసీఎస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. టెక్నాలజీ ద్వారా ఎట్టా ఎంప్లాయీస్ అందరినీ అనుసంధానం చేయాలి, డాక్టర్లని, నర్సుల్ని, ఏఎన్ఎంఎల్ని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎట్లా కాపాడాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్ట్ ని మన కుప్పానికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. మనలాంటి కాన్స్టిట్యున్సీలు ఇంకా ఎక్కువ ముఖ్యం. మీరు చాలా మంచిగా ఉంటారు, ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఆదాయాన్ని పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, దీనికి అనుకూలంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దగ్గర 15,000 మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా ఈ రోజు రేపు చాలా అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నాం. ఇంకో పక్కన జీరో వేస్ట్ కింద ఐఐటి కాన్పూర్తో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడే ఇంకొక అగ్రిమెంట్ చూస్తే ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద మనం పండించే పంట కూడా కొని దాన్ని కూడా మళ్ళా టెస్టింగ్ కూడా చేసి దానికి లేబుల్ కూడా ఇచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద వాళ్లే మార్కెట్ చేసే విధంగా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఏ పంట పండిస్తే మీకు ఆదాయం వస్తుంది, అదే మరి పంట పండించినప్పుడు ట్రేసబిలిటీ అంటే ఏ పొలాల్లో పండించింది, ఏ రైతు పండించారో దానికి చరిత్ర రాస్తే దాంట్లో ఏ ఎరువు వేయకుండా పండించామని చెప్పగలిగితే దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి విషయాలన్నీ శ్రీకారం చుడుతున్నాం. ఇంకొకటే చెప్తున్నా, కుప్పానికి రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు వచ్చాయి, భవిష్యత్తులో ఆ ఇబ్బందులు కూడా రాకుండా నేరుగా గండికోట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు ఎన్టీఆర్ జలశ్రీ పెట్టాం, ₹2కి 20 లీటర్లు నీళ్లు ఇచ్చాం, మినరల్ వాటర్ ఇచ్చాం. కానీ ఈరోజు మళ్ళీ ఓసారి వర్షాలు పడకపోతే నీటి ఎద్దడి వస్తే బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఆలోచించింది శాశ్వతంగా పరిష్కారం చేయాలని. గండికోటలో ఎప్పుడు నీళ్లుంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతానికంతా నీళ్లు ట్యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. ఎంత తొందరగా వీలైతే అన్ని పూర్తి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ కోఆపరేట్ చేయండి. ప్రతి ఒక్క ఇల్లు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. నేను ఒక పిలిపిచ్చాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క వ్యక్తి పవర్ ప్రొడ్యూసర్ కావాలి. పవర్ ప్రొడ్యూసరే కాకుండా వినియోగదారుడు కావాలి. మీరు వాడుకొని మిగిలిన కరెంటు మాత్రం గ్రిడ్కి ఇస్తే గ్రిడ్ అది అమ్మే పరిస్థితికి వస్తారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీరు రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఆడబిడ్డలు ఉన్నారు. ఈరోజు అలీప్ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు మహిళల కోసమే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. నేను మొట్టమొదటిసారిగా సీఎం అయినప్పుడు గాజుల రామారంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు నేను రమ్మని చెప్పాను, రేపు దానికి కూడా ఫౌండేషన్ ఇస్తున్నాం. డాక్రా సంఘాలు మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని
అక్కడ ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూపించడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూశారు, ఇప్పుడు కూడా నేను టీ తాగి వచ్చాను ఒక ఇంట్లో. నేనే మీకు దీపం పెట్టాను ఎప్పుడు 96, 97లో. మళ్ళీ ఇప్పుడు దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చాను. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీ ఆదాయాన్ని మీ ఖర్చు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం. మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే చాలిన ఆదాయంతో మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. అట్ట కాకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించి వీలైనంత వరకు ఆదాయం పెంచితే ప్రతి ఒక్క కుటుంబానికి 10 రూపాయలు మిగులుతాయి. తద్వారా మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీ ఆరోగ్యం బాగుండాలంటే తొందరలో ఆలోచిస్తున్నా. ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టాను నేను. అంటే ఆదివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన పని చేసే విధంగా 10 మంది కలిసి ఆడుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. 24 గంటలు ఆలోచించి మీ మైండ్ ఖరాబ్ అయిపోయి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రతి ఆదివారం హ్యాపీ సండే కింద పెట్టడం. గ్రామాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది. మంచి సిమెంట్ రోడ్లు వేసాం. ఆ సిమెంట్ రోడ్లోకి వచ్చి 1 గంట మీకు నచ్చిన విధంగా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడొచ్చు, లేకపోతే కొంతమంది ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు వేయచ్చు, లేకపోతే మన దగ్గర ఏవైతే చేయగలుగుతారో చాలా మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటారు. అలాంటివన్నీ చేసి 10 మంది కలిసినప్పుడు వచ్చే ధైర్యం ఆనందం ఎక్కడా రాదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి వినూత్నమైన పనుల వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న అవుతాం. ఇవన్నీ చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు చూశాను. నేను ఎన్నికల్లో రాకపోయినా పెద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తూనే వస్తున్నారు. మొన్నటి వరకు 8వ ఎన్నిక మొన్న అంటే ఈ 5 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేసుకున్నారంటే అదొక చరిత్ర. మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, 5 ఏళ్ళు ఈ యొక్క కుప్పంలో కూడా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు చేశారు, మొత్తం దోపిడీ చేశారు, విధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తా. ఎవరిని కూడా వదిలిపెట్టను. ప్రశాంతతకు మారు పేరు కుప్పం నియోజకవర్గం, అభివృద్ధికి మారు పేరుగా తయారు కావాలి, భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారు కావాలి. అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీకు చేతనైతే సహకరించండి, లేకుంటే ఇంట్లో పడుకోండి. కానీ మేము యజ్ఞమారిగా చేస్తామంటే రాక్షసుల మారిగా వచ్చి అడ్డుపడాలంటే మాత్రం తాట తీస్తాం తప్ప వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నా. మీరు కూడా మంచి చెడుల్ని విశ్లేషణ చేయండి, మంచిని ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి. ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది. అట్లా కాకుండా చెడు వ్యక్తులకు సహకరించి మనకు అన్యాయం జరిగిన తర్వాత, మన భూమి కబ్జా చేసిన తర్వాత నా భూమి పోయిందని ఊరూరు తిరిగితే జరిగిన నష్టం చాలా కష్టం అవుతుంది మళ్ళీ కరెక్ట్ చేయాలంటే. ఇప్పటికే చేశారు కాబట్టి ఇబ్బందులు వచ్చాయి. అందుకనే 11 సీట్లు పడిపోయారు. కానీ ఇంకా ఈ మరి చేస్తే ఇంకా అవి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఏదేమైనా మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఊహించిన విధంగా జరిగే 5 సంవత్సరాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారు, చాలా చేశారు తమ్ముడు. మీ భూమి మీద మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నప్పుడే మీరు మాట్లాడలేదు, అప్పటి నుంచే ప్రారంభమైంది. అదే మాదిరిగా
మీ భూమిని 22A కింద పెట్టేశారు. అంటే 22A అంటే గవర్నమెంట్ భూమి కింద. మీరు ఒప్పుకుంటే మళ్ళా మీ భూమి అవుతుంది, వాళ్ళు కబ్జా చేస్తారు. ఒప్పుకోకపోతే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. చాలా చేశారు, అన్ని కరెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎక్కడా రాజీ లేదు. అలాంటి అన్ని కూడా కరెక్ట్ చేస్తున్నాం. అందుకే రెవెన్యూ సదస్సులు పెట్టాం. తొందరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మొత్తం రద్దు చేశాం. అదే మాదిరిగా కొత్తగా పాస పుస్తకాలు ఇచ్చి రాజముద్రతో మళ్ళీ మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, ఈరోజు ఇంకొక పక్కన సర్వే కూడా పగడ్బందీగా చేసి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆ ఫోటో చూసుకుని మీ ఫోన్లో పెడితే నేరుగా మీ భూమి దగ్గరికి మీరు పోయేట్టుగా కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది, చేసుకుందాం. ఏది ఏమైనా ఈరోజు ఈ ఊర్లో నిడమూరులో 2 హిస్టారికల్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో. ఒకటి సోలారైజేషన్, అంటే రూఫ్ టాప్ లో ఇంటి మీద కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమానికి రాష్ట్రంలోనే ఇక్కడ శ్రీకారం చుట్టాం, ఇక్కడే ఫౌండేషన్ వేశాం. రెండోది నెట్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్, పేరే నెట్ జీరో. ఏది కానీ వాటర్ కానీ వేస్ట్ కానీ అన్ని కూడా చేసి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేద్దాం. ఇది జరగడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఐఐటి కాన్పూర్ని అదే మరిగా సిఎస్ గారిని వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడు అసడే గడ్డం గట్టెక్కించే నాయకుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడు. అదే ఇప్పుడు ఏంటి ఉండే ఊరికి అరిస్తే అంటే ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. రప్పించి మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్, అందరికి చెరువైన హైటెక్ ముఖ్యమంత్రి, పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా దేశు చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశుని ప్రత్యేకంగా చూపాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే.
చాణుక్యునిలా వ్యూహకర్తై అందరి వాడే అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే సంపదకే తన సృష్టికర్తయై సమాజ సేవా కార్యకర్తయై ప్రతి ఇంటికి పెద్ద కొడుకువై అవినీతిపై అగ్గి పిడుగువై అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ తెస్తాడే ఆంధ్ర ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 అప్పులు రద్దే చేసి వేల కోట్లే సాయం చేసి కరువుని తరిమిన తీరుడే డ్వాక్రా సంఘం మహిళలకి రుణభారాన్ని వదిలించి ఆదుకున్న అధినాథుడే పొలములు జనములు పొగిడేలా కృష్ణా గోదావరి కలిపి చెరువులు కుంటలు తప్పించి చెక్ డ్యాముల్నే నిండించి మందికి దాహం తెచ్చి ధాన్యం పెంచాడే రాయలసీమని కరువు రహితముగా మారుస్తున్నాడే ప్రపంచ స్థాయికి రాజధానిని నిర్మాణం చేసేవాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 This song presenting by DJ Mahesh Media. E song mixed by Mahesh.